అందరికీ నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా రాని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూరియా గురించి రైతులు ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో రాత్రింబవళ్ళు ఆనే పండుకొని మనకేం సంబంధం లేదు. వానలు రాని హైదరాబాదులోనే వరద రాని కొట్టుకపోని జనం నిన్న మొత్తం 3-4 గల్లంత అయినారు. రాత్రి ఒక్క వానకే 4 గల్లంత అయినారు. ఓ కుటుంబంలో మామ అల్లుడు ఇంకో 2 కొట్టుకుపోయినారు వరదల. అయినా సరే మనం ఏం పట్టించుకునే అవసరం లేదు. మనకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. నిన్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నిన్న పొద్దు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే జూబ్లీ హిల్స్ రివ్యూ మీటింగ్లో ఉన్నారు. జూబ్లీ హిల్స్లో మనం గెలవాల్సిందే. జూబ్లీ హిల్స్ గెలవకపోతే నాకేం పోదు. చాలా ఇంపార్టెంట్ కామెంట్. నాకేం పోదు, నాదేం పోదు, మీ ఇష్టం అని చాలా కామెంట్స్ చేసిండ్రు. సర్వేల గురించి కూడా మాట్లాడిండ్రు. సర్వేలు ఎట్లా ఉన్నాయి, మన దగ్గర కూడా ఒక సర్వే ఉంది, వైరల్ అవుతున్న ఒక సర్వే రిపోర్ట్ ఉంది, అది కూడా చెప్తాను నేను మీకు. అసలు మొత్తం ఉన్న వనరులు వాడుకోండి. పోలీసు వాళ్ళు మనోళ్ళే, ఆఫీసర్స్ మనోళ్ళే. తలగా కిందికి వేయండి, కాలు పైకి వేయండి. జూబ్లీ సెలక్షన్ గెలవాలి. జూబ్లీ సెలక్షన్ గెలిస్తేనే మన గవర్నమెంటు మనమంతా ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఇక అంతే, కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది. మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్పి పొద్దంతా వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని అందరినీ డివిజన్ ఇన్ఛార్జ్, ఆ డివిజన్ ఇన్ఛార్జ్ లేదు ఎలక్షన్ కోసం కాకపోతే ఆ యూరియాలో ఉన్నాయి ఊరికో ఇన్ఛార్జ్ని పెట్టి చేయొచ్చు కదా. అన్ని విషయాలు మాట్లాడదాం. మేము మీకు గొంతుగ్గా మాట్లాడుతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా మరింత బలంగా వార్తలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 50-50 ఉన్నారు. వీడియో చూసే వాళ్ళు 50-50, 50% మంది సబ్స్క్రైబర్ చూస్తున్నారు. ఇక చూసే వాళ్ళు 50% సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మీటింగ్ అయింది. ఇంకో ఇదే మీటింగ్. అందరు ఇక్కడే ఉన్నారు, ముఖ్య నేతలంతా ఉన్నారు. ఇగో మంత్రి వివేక్ వెంకట స్వామి, ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎవరో గురించి కొట్లాడుతున్నారు రైతులు. ఆడెవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కూడా అవుతున్నాయంట. ఎవరన్నా మాట్లాడితే పొన్నం ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నాడు, ఈ పక్క ఇంకా ఎవరెవరో కనిపిస్తున్నారు మినిస్టర్స్ మొత్తం. ఇంకా ఇక్కడ అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్ వేం నరేంద్ర రెడ్డి ఉన్నాడు, మేయర్, నగర మేయర్ ఇక్కడనే ఉన్నారు. నగరం వరదల్లో ఉంది, మేయర్ మాత్రం మీటింగ్లో ఉన్నారు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు కనిపిస్తున్నాడు, ఈయన తుమ్మల నాగేశ్వరరావు కనిపిస్తున్నాడు పక్కనే. ఇక మొత్తం ప్రభుత్వం అంతా ఇక్కడ ఉంది. ఒక చిన్న రూము ఇది జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ మీటింగ్ ఇది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దీనిలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా ముఖ్యం. జూబ్లీ హిల్స్ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ కాంగ్రెస్కి. ఇక్కడ గెలిస్తేనే మనం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవచ్చు, లేకపోతే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ పోతాం, ఎక్కడైనా పోతాం. ఇక్కడ ఓడిపోతే మాత్రం ఇంకా మనం ఎలక్షన్స్కి పోలేం. జనాల్లో వ్యతిరేకత ఉంది, కానీ మనం ఇప్పుడు ఆ వ్యతిరేకత కాదు, మొత్తం రంగంలో దిగాలి, అందరం వాడాలి, అన్నీ చెప్పాలి. కొందరు చెప్పిర్రంట, సార్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే రేషన్ కార్డులు అవన్నీ ఉన్న ప్రచారం చేద్దామంటే ఇక్కడ సిటీలో మనం ఏం చేయలేదు. అక్కడక్కడ ఇచ్చినాం, బయట ఇచ్చినాం రూరల్లో, కానీ అర్బన్లో హైదరాబాద్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఇక ఏమీ ఇవ్వలేదు. అసలు జనాలకి ఏం సమాధానం చెప్పాలి, ఎట్లా ఏదైనా కొత్తగా జూబ్లీ హిల్స్ కోసం 4,000 రూపాయల పెన్షన్ ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసం మాత్రమే, జూబ్లీ హిల్స్ వరకు మాత్రమే ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అడిగితే పరిశీలిద్దామన్నారంట. అంటే జూబ్లీ హిల్స్ ఎంతమంది ఉంటారు పెన్షనర్లు, ఓన్లీ జూబ్లీ హిల్స్కి మాత్రమే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఎలక్షన్ పర్పస్, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు తర్వాత చూద్దాం విషయాలు ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక చర్చ జరిగిందంట. అధికారులు పోలీసు వాళ్ళని వాడుకోవాలంట ఫుల్గా. అధికారులు పోలీసు వాళ్ళంతా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ ఇది. సరే లోక్సభ ఎలక్షన్ అన్నప్పుడు దేశమంతా వచ్చింది, కానీ ఒక ఫస్ట్ ఎలక్షన్ మన ప్రభుత్వ పనితీరుకు ఇది ఇక్కడ జరిగేదే లెక్క. ఇక్కడ కనుక ఓడిపోతే మనం ఎలక్షన్స్ పెట్టలేము, జనాలకు ముఖం చూపలేము, అసలు ఏమవుతుందో తెలియదు. నాకు మాత్రం ఏమి ఇబ్బంది లేదు, మీ ఇష్టం, మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడాడు. దానివల్ల దాని అర్థం ఏందో అర్థం చేసుకోవాలి. ఇన్ఛార్జీలదే బాధ్యత. ఏ డివిజన్లో తక్కువ ఓట్లు వస్తే ఆ డివిజన్కి మీరే బాధ్యులు. ఇంటెలిజెన్స్ అనుకూలంగా సర్వేలు ఉన్నాయి, కానీ ప్రైవేట్ సర్వేలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం పాజిటివ్గా ఇస్తున్నారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందని, కానీ ప్రైవేట్ సర్వేలు మాత్రం నెగిటివ్ ఉంటున్నాయి. ప్రైవేట్ సర్వేల్లో మనకు లేదు, అంత వస్తలేదు. ఎందుకు వస్తలేదో మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా, మీరే చెప్పాలి. నా దగ్గర ఒక సర్వే ఉంది, నాకు ఒక సర్వే అతను సర్వే పెట్టిన, ఒకసారి చూడండి ఆ సర్వే ఎట్లుందో. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రీపోల్ సర్వే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో వచ్చింది. బీఆర్ఎస్ ఎట్లా ఉంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రీపోల్ సర్వేనంట ఇది. బీఆర్ఎస్ 40, బీజేపీ 26, కాంగ్రెస్ 20, ఎంఐఎం మరియు ఇతరులు అంట. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. 20 + 14 వాళ్ళే.
ఇక ఎందుకు ఏం కథ అనేది కూడా రాసింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్న అంశాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. నవీన్ యాదవ్ నగరంలో ఇతర యాదవ్ సంఘాల నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. సహజంగానే ముస్లిం ఓటర్ల నుంచి లభించే మద్దతుతో పాటు నవీన్ యాదవ్కు ఎంఐఎంతో ఉన్న సత్సంబంధాలు మరింత బలాన్ని చేకూరుస్తాయి. సన్నబియ్యం మరియు కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తాయంట. ఇక్కడ సన్నబియ్యం కలిసి వస్తాయి కానీ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎక్కడ కూడా. అధికార పార్టీగా పరిపాలన మరియు వనరుల లభ్యత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీకి ఎదురున్న సవాలు. సర్వేలో కేవలం 20% మద్దతు లభిస్తుండడం కాంగ్రెస్ పార్టీ బలహీనతను మరియు పార్టీ వైఫల్యాలను సూచిస్తుంది. పరిపాలనా వైఫల్యాలు ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలతో పట్టాన ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. హైడ్రా అనేది బాగా ఎఫెక్ట్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాని ఎఫెక్ట్ జూబ్లీహిల్స్లో బాగుందంట. తర్వాత పెరిగిన కరెంటు కోతలు, ట్రాఫిక్ జామ్ సమస్యలు మరియు దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు జరగకపోవడం, నగర ప్రజల కొరకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రత్యేక సంక్షేమ పథకాలు లభించకపోవడం ప్రజల నిరాశకు కారణమవుతున్నాయి. గ్రామాల్లో రైతు భరోసా, ఇంధనం ఇండ్లు వంటివి ఉన్నాయి కానీ ఇక్కడ ఇవ్వలేదంట. బీఆర్ఎస్ పార్టీపై సానుభూతి మరియు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలతో అసంతృప్తి ఉన్న ఓటర్లు బీజేపీ మొగ్గుతారు. విద్యావంతులు, మధ్యతరగతి యువత వర్గాల వైపు మార్పు హామీతో బీజేపీ ఆకర్షితులవుతున్నారు. 26% మద్దతుతో కాంగ్రెస్ కంటే ముందున్న రెండవ ప్రధాన పోటీదారు. బీజేపీకి టీడీపీ మద్దతు కీలకమవునుంది. బీజేపీ ఎదురవుతున్న సవాళ్లు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోలిసి ఆకర్షణీయ అభ్యర్థి లేకపోవడం, నగర ప్రజల మద్దతును ఓట్లుగా మార్చడానికి బూత్ స్థాయిలో బలాన్ని పెంపొందించుకోకపోవడం, ప్రజల సమస్యలపై పోరాటం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చి బీఆర్ఎస్ పార్టీకి పరోక్ష లాభం కలిగించే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ 40% సానుభూతి, కులబలం, కేడర్తో ఉప ఎన్నికల్లో ముందంజలో ఉంది. బీజేపీ 26% ఇరు ప్రధాన పార్టీలపై యాంటీ ఇన్కంబెన్సీ వలన బలం ఎదుగుతూ ప్రధాన ప్రతిపక్షంగా రెండో స్థానం బదిలీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ 20% వెనుకబడిపోతుంది. కుల సమీకరణలు మరియు ప్రభుత్వ యంత్రాంగంపై ఎక్కువగా ఆధారపడుతూ ఉండగా ప్రభుత్వ వైఫల్యాలు మరియు హైడ్రా వంటి సమస్యలు కాంగ్రెస్ తలముఖంగా మారాయి. ఎంఐఎం మరియు ఇతరులు 14% గెలవలేకపోయినా కీలక వర్గాల ఓట్లు చీలుస్తారంట. అంటే కీలక ఓట్లు అంటే ముస్లిం ఓట్లు చీలుస్తారని చెప్తున్నారు. ఒకవేళ ముస్లిం ఓట్లు చీలిస్తే అవి కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది, కాంగ్రెస్కే పడతాయి. ఇంకా ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోవచ్చు అక్కడ. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక మొత్తం నిన్న రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లో మాట్లాడిన 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఇక్కడ గెలవకపోయినా నాకు పోయేదేం లేదు ఒక పాయింట్. రెండోది జూబ్లీహిల్స్ కోసమే 4,000 రూపాయలు పెన్షన్ కనుక చేస్తే ఎట్లా ఉంటుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండింటితో మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, నాకేం పోదు మీకేం పోదు కాదు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు నిజంగానే లైఫ్ అండ్ డెత్. ఒకవేళ అక్కడ కనుక ఓడిపోతే ఇక కాంగ్రెస్ పని కథమైనట్లే, రాసి పెట్టుకోవాలి. ఇక వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్ పెట్టారు, ఏ ఎలక్షన్ పెట్టారు, ఇంకా ఏ ఎలక్షన్ పెట్టారు, క్లోజ్. ఇక ఎలక్షన్స్ అంటేనే మొదలే కాంగ్రెస్ భయపడుతుంది. సిటీలో ఏంటంటే సిటీలో ఇప్పుడు జనాల్లో యూరియా అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇక్కడ యూరియా ఇష్యూ లేదు సిటీలో. కాకపోతే ఇక్కడ నో ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇష్యూస్ ఉన్నాయంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటున్నది గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి, మొన్న ఆల్రెడీ అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా, ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉంటారు, గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి మేము డెవలప్మెంట్ చేస్తామని. కానీ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా, ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 65 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? 65 ప్లస్ వాళ్ళొక 10 మంది, 75 మంది, 75 ప్లస్ ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, 76 కాన్స్టిట్యున్సీలలో 119లో 76 కాన్స్టిట్యున్సీలలో 76 కాన్స్టిట్యున్సీల్లో మిగతా కాన్స్టిట్యున్సీల్లో కాని డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? అక్కడ లేని స్కీమ్స్ ఏమైనా అమలవుతున్నాయా? ఇక్కడ స్పెషల్గా 76 కాన్స్టిట్యున్సీల్లో ఏమైనా స్పెషల్గా అమలు చేసినరా? స్పెషల్ పథకాలు ఏమైనా తీసుకొచ్చినరా? 76 కాన్స్టిట్యున్సీలో ఏం కాలేదు, బయట కాన్స్టిట్యున్సీలో ఏం కాలేదు, మొత్తం అట్లే ఉంది. 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, 21 నెలలు దాటిపోతున్నాం మనం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా వెనుకబడే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో ఎందుకు దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ స్పెషల్గా గవర్నమెంట్ ఏం చేయలేదు. స్పెషల్గా ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు, స్పెషల్గా ఏదో మెట్రో తీసుకొచ్చింది లేదు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి, లేకపోతే వరద వస్తే మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు కనీసం, ఎక్కడ లేదు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్డుముట్టువెల్లో వరద, రాత్రి రోడ్డుముట్టువెల్లో వరద, అసలు ఎప్పుడూ లేని వరద జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్డుముట్టువెల్లో ఎట్లొచ్చింది? మెయింటెనెన్స్ లేదు. ఫ్లైఓవర్స్ మీద నీళ్ళు ఎట్లా నిలుస్తున్నాయంటే మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేవాళ్ళు లేడు, తూడ్చేవాళ్ళు లేడు, మొత్తం నీళ్ళు పోయే ఇన్లెట్స్ క్లీన్ చేసేవాళ్ళు కూడా లేరు. దాంతో ఆ ఎఫెక్ట్ వచ్చింది. అయితే జూబ్లీహిల్స్లో క్లాసు మాసు 2 ఓట్లు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ మందబలం ఉపయోగించి అధికార బలం ఉపయోగించి లేకపోతే 4 డబ్బులు వంచి చేయొచ్చు అనే ఐడియా ఒకటి ఉండొచ్చు. కానీ జనాలలో వీళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అవుతుంది అనేది అది నమ్మితే జనమంతా బొక్కబోర్లు పడరు నమ్మి. ఇంకోటి ఏంటంటే అభ్యర్థి కూడా ఫైనల్ కాలేదు. నవీన్ యాదవ్ అనే దాని మీద సర్వే చేశారు వీళ్ళు, కానీ నవీన్ యాదవ్ కాకుండా
రేవంత్ రెడ్డి ఏమో మాజీ ఎంపీ చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇవ్వాలని ఉన్నట్ట. పైసలు గీసలు ఉన్నాయి కదా, మనదంతా పైసల వ్యాపారమే, వ్యాపారం పత్తి వ్యాపారం మనది, కాబట్టి ఆయనకి ఇవ్వాలని దానిలో ఉన్నారు. వీళ్ళేమో పార్టీ ఏమో నవీన్ యాదవ్కి ఇవ్వాలని దానిలో ఉన్నారు. పార్టీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. ఇప్పుడు రెండు యాంగిల్స్ వేరే ఉన్నాయి. బీజేపీ దత్తాత్రేయ గారి బిడ్డ ఆమె కూడా యాదవే, ప్రయత్నాలు చేస్తున్నారు యాదవ్ ఓట్లు ఉన్నాయని. ఇక టీడీపీ పోటీ చేయదు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరుగుతుందా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏది ఏమవుతుందో కానీ రేవంత్ రెడ్డికి ఓడిపోతామనే అనుమానం ఎందుకు వచ్చింది అనేది పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓడిపోతే నాకేం పోదు, మీ ఇష్టం, కానీ ఓడిపోతే ఆయనకు చాలా పోతుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోవచ్చు ఓడిపోతే. ఇక జుబ్లీహిల్స్ ఓడిపోతే ఏమంటారు, నడుములు ఇరుగుతాయి అంటే చూడు ఈ ప్రభుత్వాన్ని. నిజంగా కూడా జనానికి కాంగ్రెస్కు బుద్ధి తేవాలి. అక్కడ గెలిస్తే ఇంకా మేము ఇట్లే పాలిస్తాం, ఇదే బాగుంది అనుకుంటారు. అది ఓడిపోతేనే వీళ్ళు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా స్కీమ్స్ అని అమలు చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్లోనే మేలు జరుగుతాయి జనాలకి. సరే ఏం జరుగుతుందో కానీ ఓడిపోతామన్న ఒక భయం అయితే కనిపిస్తుంది వీళ్ళలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.